రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగాలని భావిస్తున్నారు. ఉగాది పండుగ రోజు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ వర్గాల ప్రకారం పూర్తి స్థాయి మంత్రిమండలి ఏర్పడే అవకాశం లేదని, మరియు ఈ విస్తరణలో కొన్ని బెర్తలు పెండింగ్లో ఉంచాలని అధిష్టానం భావిస్తుందట. సామాజిక వర్గాల కేటాయింపులో భాగంగా ఎస్సీ, బీసీ, రెడ్డి, మైనారిటీ వర్గాల నుంచి తీసుకోనుందట. ఒక్కొక్కరికి కేబినెట్ విస్తరణలో చోటు కల్పించనుంది. వివేక్ వెంకటస్వామి, అద్దంకి దయాకర్, విజయశాంతి, వాకిట శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే రేసులో ఉన్నారు. ఇక మైనారిటీలో ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్కు ఛాన్స్ ఉండొచ్చు అంటున్నారు. మొత్తానికి 1-2 రోజుల్లో అధిష్టానం స్పష్టత ఇవ్వనుందా? ఎవరికి క్యాబినెట్లో అవకాశం దొరకనుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కత్తి వెంకటస్వామి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. మరో కాంగ్రెస్ నేత డాక్టర్ శివకుమార్ లాల్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్తే సార్. నమస్కారం. వెంకటస్వామి గారు ఇక క్యాబినెట్ విస్తరణకి సమయం ఆసన్నమైంది. మరి ఛాన్స్ రేసులో ఎవరికి ముందు అవకాశం ఇచ్చే అవకాశం కనబడుతుందంటారు మీ పార్టీలో? అంటే పర్మిటేషన్ కాంబినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సామాజిక వర్గాల కూప్ అనేది చాలా ముఖ్యమైనది. అదే రకంగా మాకు 3-4 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం లేదు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి నిజామాబాదు, రంగారెడ్డి అండ్ గ్రేటర్ హైదరాబాద్. సో ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం అవసరం కాబట్టి ఆ జిల్లాల నుంచి ఏ వర్గాలను తీసుకుంటారు, ఏ వర్గాలను, ఏ సామాజిక వర్గాలను తీసుకుంటారు అనేది తర్వాత చర్చ. కానీ 4 జిల్లాలు అయితే ప్రాతినిధ్యం అవసరం. ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి తీసుకున్నట్లయితే ఎక్కువ ఛాన్సెస్ వివేక్ వెంకటస్వామి గారికి ఉంటాయి. ఎందుకంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి మిగతా వాళ్ళలో ప్రేమ్ సాగర్ రావు గారు ఉన్నారు, వాళ్ళ అన్న ఏది మన వివేక్ అన్న వినోద్ గారు ఉన్నారు. వీళ్ళు అంటే ప్రేమ్ సాగర్ రావు గారు వెలమ కమ్యూనిటీకి సంబంధించిన వారు. వెలమలకు సంబంధించి ఒక బెర్త్ ఆల్రెడీ ఉంది కృష్ణారావు గారు. కాబట్టి నేను అనుకోవడము వెంకటస్వామి గారికే అవకాశం దక్కే ఉంటుంది. వెంకటస్వామి గారి సీనియారిటీ అనుకోండి, అది మన వివేక్ గారి సీనియారిటీ అనుకోండి. అదే రకంగా వారు గతంలో ఎంపీగా కూడా ఉన్నారు. ఇది కరీంనగర్ పెద్దపల్లికి సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ లాగా ఉంటుంది. ఆయనకు ఎక్కువ అవకాశం. అదే రకంగా మేము ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు వెళ్ళినట్టయితే సీనియర్ మోస్ట్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మాకు అక్కడ బీసీలకు కానీ ఇంకా ఎవరికి ఇచ్చే అవకాశం లేదు. అక్కడ బీసీ సంబంధించిన వాళ్ళే లేరు మాకు ఆ జిల్లాకు సంబంధించి. కాబట్టి మేము డిపెండ్ ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీనియారిటీ దృష్టిలో పెట్టుకున్నా కూడా సుదర్శన్ రెడ్డి గారికి అక్కడ అవకాశం ఉంటుంది. అదే రకంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి స్పీకర్ అయితే రంగారెడ్డి నుంచి ఉన్నప్పటికీ బెర్త్ల కోసం ప్రయత్నం చేసి అక్కడ కూడా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు, నాకు బీసీ లేదు. అదే రకంగా హైదరాబాద్ సంబంధించి అసలు గ్రేటర్ హైదరాబాద్ లో మాకు ప్రాతినిధ్యమే లేదు, మాకు ఎమ్మెల్యే లేరు. కాబట్టి మిగిలిన ఒకటే శ్రీ గణేష్, ఆయన కూడా మళ్ళీ ఎస్సీ అవుతాడు, వివేక్ గారు కూడా ఎస్సీ అవుతారు. అయితే మీరు వేరు ఎస్సీలో మాదిగా అనేటువంటి కాంబినేషన్కి వెళ్తే మాత్రం శ్రీ గణేష్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా 2 బెర్తులు కంపల్సరీగా బీసీలకి ఇవ్వాలా. దాంట్లో ఇప్పటి వరకు బీసీల నుంచి గౌడ్ అండ్ పద్మశాలికి సంబంధించిన ప్రాతినిధ్యం ఉన్నది. ఇంకా మేజర్ కమ్యూనిటీకి సంబంధించి అయితే వెంకటస్వామి గారు గతం నుంచి ప్రతిపక్ష పార్టీలన్నీ ఆరోపణలు చేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తారు, కాబట్టి దీనిలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తున్నారని ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు ఎలా చూడాలంటారు? నిజం ఉందా దానిలో? అంటే
ఆ ప్రాబ్లం తోటే కొంచెం డిలే అవుతుంది. చాలా మంది రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆశావాహులు ఉన్న మాట వాస్తవం. ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ వాళ్ళే ఉన్నారు. తప్పిదం ఎక్కడ జరిగిందంటే సీట్ల కేటాయింపులోనే మేము బాగా కొట్లాడినాం, బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలని, మినిమం 34 ఇస్తామని ఆ కేంద్రంలో, తర్వాత ముఖ్యమంత్రిగా అంటే అప్పటి పిసిసి అధ్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి పదే పదే 34 మినిమం ఇస్తామని చెప్పినారు. ఒకవేళ ఆ ప్రకారం ఇచ్చినట్టేమంటే ఇలా అవైలబిలిటీ ఆఫ్ బీసీ క్యాండిడేట్, బీసీ ఎమ్మెల్యేల సంఖ్య ఉండేది. ఇప్పుడు నిజామాబాద్కి అయితే ప్రాతినిధ్యం ఇవ్వాలనుకున్నప్పుడు ఐదర్ మహేష్ కుమార్ గౌడ్ ఆర్ సుదర్శన్ రెడ్డి తప్ప అక్కడ రెడ్డికే పోవాల్సి వస్తుంది. ఒకవేళ బీసీ నుంచి ఇవ్వాలన్నా లేదంటే మైనార్టీ నుంచి ఇవ్వాలంటే ఏదో రకంగా మైనార్టీలో ఉన్నటువంటి షబ్బీర్ అలీ గారినైనా ఆ నిజామాబాద్ జిల్లా కమ్ అది ఏర్పాటు చేయాలా, లేదనంటే మహేష్ కుమార్ గౌడ్ గారిని ఆయన పీసీసీ ఉన్నారు కాబట్టి రేసులో అమీర్ అలీ ఖాన్ కూడా ఛాన్స్ ఉందంటున్నారు వెంకటస్వామి గారు. అంటే హైదరాబాద్ సిటీకి సంబంధించింది అది. హైదరాబాద్ సిటీలో సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ లో శ్రీ గణేష్ అండ్ అమీర్ అలీ ఖాన్ గారికి అవకాశం ఉంటది. సిట్టింగ్ ఒక ఆయన ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ కాబట్టి వాళ్ళిద్దరికి అవకాశం ఉండే అవకాశం, దానికైతే మెండుగా అవకాశాలు ఉన్నాయి. బట్ అమీర్ అలీ ఖాన్ కన్సిడర్ చేస్తారా చేయరా మైనార్టీకి సంబంధించినది, ఇవన్నీ కూడా అంటే మనం అనుకోవడానికే కానీ మన పరిధిలో ఉండేది కాదు కదా సార్. ఇవన్నీ కూడా అధిష్టానం పరిధిలో ఉంటాయి. పర్మిటేషన్ కాంబినేషన్, తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క అభిష్టము, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి యొక్క సూచన, అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారి సూచన, మిగతా పెద్దలు ఉత్తమ్ రెడ్డి గారు, భట్టి గారు, ఇట్లా మిగతా సీనియర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ ఇప్పుడు మాకు ఇంకొక ప్రాబ్లం, లంబాడ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో ఎవరు లేరు. అది మాకు డెఫినెట్ గా అవసరం వస్తుంది. కాబట్టి బాలు నాయక్ గారికి అవకాశం ఉన్నది. నల్గొండ జిల్లాలో ఆల్రెడీ 2 మంత్రులు ఉన్నారు కాబట్టి అది కాదని, ఒకవేళ బీసీకి ఇవ్వాలంటే ఐలయ్య గారికి అవకాశం ఉంటుంది. సో కానీ నేను అనేది ఏంటంటే అధిష్టానం విల్ ఫస్ట్ ప్రియారిటీ జిల్లాల యొక్క ప్రాతినిధ్యానికే, జిల్లాల ప్రాతినిధ్యం తూర్పుకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే అవసరం కూడా, జిల్లాలు ఉమ్మడి జిల్లాకు ఒక్కలైనా ఒక మంత్రి ఉండడం అనేది సమంజసంగా నేను కూడా భావిస్తున్నా వ్యక్తిగతంగా. డెఫినెట్ గా ఆ దిశగానే అడుగులు పడతాయి అనుకుంటున్నాము. దాంట్లో ఎవరికి కాంబినేషన్ పర్మిటేషన్ ఎట్లా ఉంటది అనేటువంటిది లెట్ us వెయిట్ ఫర్ ది డిసిషన్ ఆఫ్ ది హైకమాండ్ అండ్ ది ముఖ్యమంత్రి గారు. రైట్, మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. పాపిరెడ్డి గారు, కాంగ్రెస్ వర్గాల ప్రకారం పూర్తి స్థాయి మంత్రి మండలి ఏర్పడే అవకాశం లేదని, మరియు విస్తరణలో కొన్ని బెర్తలు పెండింగ్లో ఉంచాలని అధిష్టానం భావిస్తుందట. దీనిలో ఏమైనా వాస్తవం ఉందంటారా, ఊహాగానమేనంటారా? అలా అవకాశం ఉందంటారా? ఇప్పటికే దాదాపు 15 నెలల నుంచి వెళ్ళి 6 బెర్తులు ఖాళీ పెట్టడం జరిగింది. ఇప్పుడు 12 మంది ఉన్నారు, ఇంకా 6గురికి అవకాశం ఉన్నది. ఇప్పుడు వెంకటస్వామి గారు చెప్పిండు, చాలా కరెక్ట్గా చెప్పిండు. అది ఒకవేళ అధిష్టానం కానీ ఇక్కడ నాయకత్వం కానీ న్యాయంగా ఆలోచించి న్యాయబద్ధకంగా చేస్తే ఆ విధంగా ఉంటుంది. కానీ లేకుంటే కొన్ని సర్ప్రైజింగ్స్ ఉండి ఇంకా ఎక్కడి నుంచో డార్క్ హార్స్ లెక్క ఎమ్మెల్యే అయితే వేరే రకంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఒకటేంటంటే అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం అనేది రాజకీయంగా కూడా ప్రభుత్వ పరంగా కూడా అది అవసరం. కాబట్టి నా ఉద్దేశంలో ఫస్ట్ ప్రియారిటీ ఏ జిల్లాలో అయితే ఇప్పుడు 4 జిల్లాలలో అయితే ప్రాతినిధ్యం లేదో ఆ జిల్లాలకు కొంత ప్రాతినిధ్యం ఇవ్వడం అనేది జరుగుతుంది కావచ్చు. దానిలో ఒకవేళ ఈక్వేషన్లో ఏమన్నా అక్కడ అయితే కనీసం 2-3 జిల్లాల కన్నా ప్రాతినిధ్యం వస్తుంది కావచ్చు, ఒకటి అట్లా పోవచ్చు. ఎందుకంటే రంగారెడ్డి, హైదరాబాద్ ఒకటే తీసుకుంటే ఒకరికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇంకా ఎక్కడన్నా ఒత్తిడి ఉంటే ఆ ఒత్తిడి ప్రకారం అడ్జస్ట్ చేస్తారనేది నాకు తెలియదు. కానీ ఒకటేంటంటే ఇక్కడ ఈ 15 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ విస్తరణ తర్వాత కూడా మళ్ళీ కొన్ని బెర్తలను పెండింగ్ పెడతామంటే అర్థం లేదు. ఎందుకంటే ఇది ప్రభుత్వ పరిపాలనలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి చాలా శాఖలు ఉన్నాయి. ఉదాహరణకు మేము ఎడ్యుకేషన్ చూస్తాం. ఎడ్యుకేషన్ నేను ఆ ఫీల్డ్ సంబంధించిన వాడిని కాబట్టి ఎడ్యుకేషన్ అన్న మంత్రి పోర్ట్ఫోలియో ఉన్నది. చిన్న చిన్న పనులకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. ఎందుకంటే ఎడ్యుకేషన్ చాలా పెద్ద సెక్టరు. అట్లాగే చాలా సెక్టర్స్ కూడా ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు 2-3 ఈ శాఖలు కలిగి ఉన్నారు కాబట్టి తక్షణమే ఫుల్ ఫ్లెడ్జ్డ్
మంత్రివర్గం చేసి ఈ శాఖలన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ ఇంకోటి చేసి బాబురెడ్డి గారు effective పరిపాలన చేయగలుగుతాం. మీరు చెప్పినట్టుగా విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది నిజంగా ఇప్పటి వరకు చాలా గ్యాప్ వచ్చిందని ప్రజల్లో ఒక భావన అయితే కలిగింది కదా. అది ఒకటే కాదు, చాలా విషయాలలో కూడా అట్లా ఉన్నది. కాబట్టి ఒకటే నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఉన్న ఆరు బెర్తులను మొత్తం నింపేసి ఈ మంత్రివర్గ విస్తరణే కాకుండా మంత్రివర్గ శాఖలను కూడా సాధ్యమైనంత వరకు మిగతా వాళ్ళకి ఇచ్చేసి డిసెంట్రలైజేషన్ చేసేసి ప్రజలకు అందుబాటులో ఇప్పుడు ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఏ శాఖ ఎవరు నిర్వహిస్తున్నారు అనేది ఒక విషయం అయితే ఈ పరిపాలన మంత్రివర్గం ప్రజలకు ఎంత మేరకు అందుబాటులో ఉన్నది, ఎంత మేరకు వాళ్ళకు ప్రజలకు సేవ చేస్తున్నట్టు నిర్ణయం జరుగుతుంది. కాబట్టి ఆ కోణం నుంచి వెళ్ళి ఒకవేళ అధికారం అక్కడ ఏది అధినాయకత్వం ఢిల్లీలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ చేయగలిగితే అది అటు ప్రజలకు బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీకి బాగుంటుంది, అది ప్రభుత్వానికి కూడా బాగుంటుంది. కాబట్టి అది మిస్ అయ్యి మళ్ళీ ఇంకా అదేదో ఏదో ఒత్తిళ్లతో మేము లొంగిపోయినాం, వాళ్ళకి ఇచ్చినాం వీళ్ళకి ఇచ్చినాం అంటే మాత్రం అది ఇచ్చిన దానికి కూడా అవకాశం ఎక్కువ. రైట్, మళ్ళీ వస్తా సార్, మీ దగ్గర ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే అండి. శివకుమార్ గారు. లక్ష్మీనాథ్ గారు నమస్కారం. శివకుమార్ గారు, ఏంటి ఉగాది పండక్కి మరి కొలువుల జాతరలాగా ఉంది, మంత్రివర్గ విస్తరణ కన్ఫర్మ్ అయిందంటారా? ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంతకుముందు ఆపిరెడ్డి గారు కానీ ఇంకా ఒక మిత్రుడు మాట్లాడేది నేను వినడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి బర్త్లు కన్ఫర్మ్ అయినట్టు నాకున్న సమాచారం. అమీర్ అలీ ఖాన్ మైనారిటీకి, విజయశాంతి బీసీ, తర్వాత వివేక్ ఎవరైతే V6 ఓనర్ ఉండో వివేక్ ఆయనకి ఎస్సీ సామాజిక వర్గం, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ ఆయన కూడా బీసీ, తర్వాత రాజగోపాల్ రెడ్డి వీళ్ళకి కన్ఫర్మ్ అయినట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే ఉండొచ్చు. అద్దంకి దయాకర్కి అవకాశం లేదంటారా? ఆల్రెడీ వివేక్ కి కమిట్మెంట్ ఉంది. గర్వాపసిలో వచ్చినప్పుడు నాకు చెప్పి వివేక్ కోరడం జరిగింది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరు కోరడం జరిగింది. కాబట్టి వాళ్ళిద్దరిని కన్ఫర్మ్ చేసినట్టు నాకున్న సమాచారం. రైట్. ఇక మైనారిటీలో అమీర్ అలీ ఖాన్కి కన్ఫర్మ్ అయిందంటారు అయితే మొత్తానికి? నాకున్న ఉద్దేశం ప్రకారం అదే సియాసత్ ఎడిటర్ ఓనర్ ఏమన్నా ఉండని అమీర్ అలీ ఖాన్ గారికి కన్ఫర్మ్ అయినట్టు నాకు అది కూడా సమాచారం ఉంది. ఇదే బీసీలో మరొకరికి అవకాశం ఇస్తే బాగుండదనే టాక్ అయితే బయట వినపడుతుంది, దానిలో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు విజయశాంతి గారు బీసీ కోటాలనే వస్తారు, మక్తల్ ఎమ్మెల్యే గారు కూడా బీసీ కోటాలనే వస్తారు, వాకిటి శ్రీహరి ఇద్దరు బీసీ ఆల్రెడీ ఇంకా బీసీ ఉన్నారు. ఎవరైతే కొండా సురేఖ గారు కూడా బీసీ మహిళనే. ఈ రకంగా మొత్తానికి ఒక సామాజిక పరంగానే చూసి ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇది తీసుకుందో ఈ నిర్ణయం అంతా స్వాగతించదగ్గిందేనా? అందరికీ సమన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ ఇవి ఆల్మోస్ట్ ఆల్ సామాజికంగానే న్యాయం చేసింది అనేది అయితే నేను అనుకుంటున్నాను. వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఇప్పుడు నేను పేర్లు చెప్పినానో వాళ్ళు మట్టు కన్ఫర్మ్ అయింది అనుకుంటున్నాను. వాళ్ళకు ముందుగా కూడా శుభాకాంక్షలు. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే సార్. నమస్తే రాజమౌళి గారు, ఉగాది పండుగ వస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ మరి మంత్రివర్గ విస్తరణలో కీలక నిర్ణయం తీసుకుంది. ఉగాది పండుగ రోజే ప్రమాణ స్వీకారం చేయడానికి సన్నాహాలు జరిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎవరికైతే ఈ ఆశావాహులు ఉన్నారో వీళ్ళందరూ కూడా కరెక్ట్గా సామాజిక వర్గాల ప్రకారం ఇచ్చింది అనుకోవచ్చా? నా వాయిస్ క్లియర్ ఉందా మీకు? క్లియర్గా వినపడుతుంది, క్యారీ ఆన్. ఓకే, అక్కడ ఉన్న మిత్రులందరికీ నమస్తే. నమస్తే. మనం ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దామండి. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల నుంచి ఒకటే వలన కులాల వారిగా ప్రాంతాల వారిగా ఈ స్టేషన్స్ లో వారిని తృప్తిపరచాలి వీళ్ళని తృప్తిపరచాలి అన్నది ఒక నికృష్టమైన ఆలోచన.
నెంబర్ 2 అంటే పరమైన పరిపాలనను ప్రజలకు అందించాలంటే వీటిని అన్ని పక్కన పెట్టి ఒక నిష్పక్షపాతంగా ఒక నిజాయితీ పరుడు మంత్రివర్గంలోకి తీసుకొని పరిపాలన అందిస్తే అది బాగుంటది. ఈ కులానికి ఆ కులానికి ఇస్తా అంటే అసమర్థులైన మంత్రులను తీసుకొని ప్రజల బుద్ధి ఆ పరిపాలన ప్రజలకు అందుబాటులో లేకపోతే అది ఏం ప్రజాస్వామ్యం మీరు అయితే చెప్పింది మీరు జరగాలంటే రాజ్యాంగంలో అనేక సవరణలు జరగాలి ఫస్ట్. సరే, నెంబర్ 1 అంటే నా విశ్లేషణ చెప్తున్నా మీకు. చెప్పండి. వాళ్ళ ఇష్టం, ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయినరు, మనం ఏం చేయలేము. కానీ ఒక మంచి పరిపాలన అందించాలంటే ఒక మంచి వ్యక్తి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము సూచిస్తున్నాం. పాటించకపోతే వాళ్ళ ఇష్టం కదా. కమింగ్ టు ది పాయింట్ ఇంకా ఈ కులాల ఇష్టం మాత్రము వాళ్ళు పోనీ ఆ కులానికి వాళ్ళు ఏమైనా చేస్తున్నారా అంటే ఏం జీరో. సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఒక గౌడు మంత్రివర్గంలోకి వస్తే ఆయన ఆ కులానికి ఏం చేసింది అన్నది మీరు గత 10 సంవత్సరాల నుంచి చూసిండ్రు. ఓకే, ఏమీ లేదు వాళ్ళకి. కేవలం కులం పేరు చెప్పుకొని ఆయన మాత్రమే ఆ సంబంధిత మంత్రి రాజమౌళి గారు మీరు ఇక్కడ ఒక క్లారిటీ మిస్ అవుతున్నారు. ఆ కులానికి ఆ కులాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన ఆ కులానికి ఏదో చేయాలని కాదు కదా. ఆ కులంతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా చేయాల్సి ఉంటుంది కదా. కుల నాయకులు అయితే కాదు కదా. మరి అట్లాంటప్పుడు ఆ కులం పేరు చెప్పుకొని ఎందుకు పదవులు పొందాలి? మీరే చెప్తున్నారు, క్లారిటీ నాకు కాదు, మీరు కూడా ఆలోచించండి. ఆ కులం పేరు చెప్పుకొని వచ్చిన తర్వాత ఎంతో కొంత ఆ కులానికి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నా వద్దా? ఇవ్వలేదు. అట్లాంటప్పుడు మీరు నా పాయింట్కి వచ్చిర్రు. అట్లాంటప్పుడు మరి కులాల వారికి ఎందుకు ఇవ్వాలండి? ఆలోచించండి మీరు కూడా. అందుకోసమే క్వాలిటీ ఆఫ్ ద పరిపాలన రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు మీకు, మళ్ళీ హైదరాబాద్కు లేడు, డిస్టిక్ ఈ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు, ఆ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు అన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి వాళ్ళ పక్కన పెట్టడం. కమింగ్ టు ది పాయింట్ గా ఎస్పెషల్ నేనేమంటున్నా అంటే యూత్ ఇంపార్టెంట్. యూత్ కి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. యూత్ ఎవరున్నారు ఇప్పుడు? నాకు చెప్పండి, ఎవరైనా ఉన్నారా ఆ యూత్ తరఫు నుంచి? మేము సలహాలు ఇవ్వమంటే ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్, మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యూత్ కి ఇవ్వడం వలన తద్వారా దేశాభివృద్ధి అయితే జరుగుతుంది. అది ఇంకోటి. ఇంకా రాజగోపాల్ రెడ్డి అంటున్నారు, V6 వివేక్ అంటున్నారు. వీళ్ళకి ఇస్తే ఒక సమీకరణాలు అవుతున్నాయి అంతే తప్ప వాళ్ళు క్వాలిటీ ఆఫ్ ద పరిపాలన అందించలేరు. మనం రాజగోపాల్ చూసాం, ఎంత అరగంటగా మాట్లాడతాడు ఆయన. ఇట్లాంటి ఆయన మంత్రి అయితే ప్రజలకు ఏం సేవ చేస్తారండి? మీరు ఆలోచించాలి. ప్రజలు ఎన్నుకున్నారు కదా సార్, ఆయన ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు ప్రజలు. ఆయనను ఎన్నుకుంటే ఒక్క నియోజకవర్గం నుంచి ఎన్నుకున్నారు, మొత్తం తెలంగాణ అంతా ఎన్నుకోలేదు ఆయనని. ఆయన ఎంత రాష్గా మాట్లాడుతున్నాడు తెలుసు కదా మీకు. ఇట్లాంటి మంత్రి అయితే ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? అది పక్కన పెడదాం. కమింగ్ టు పని, ఇప్పుడు యూత్ అంటున్నా, ఇప్పటి వరకు అయితే యూత్ ఒక్కరు లేరు, ఒక్క మంత్రి కూడా యూత్ లేడు. నెంబర్ 1, హైదరాబాద్ నుంచి తీసుకోవాలనుకుంటే మనకు ఒక యూత్ ఒకే ఒక పిల్లగాడు ఉన్నాడు, ఎమ్మెల్సీ, ఆయన బలమూరు వెంకట్ ఉన్నాడు. ఆయన పోలీసు దెబ్బలు తిన్నాడు, తర్వాత తెలంగాణ ఉద్యమంలో పోరాడిండు, ఒక యూత్ కు ప్రాతినిధ్యం వహించిండు, ఒక డాక్టర్ ఉన్నత విద్యావంతుడు. మరి ఆ పిల్లగాన్ని ఎందుకు మీరు కన్సిడర్ చేయట్లేదు? అది ఆలోచించండి. ఇంకా తర్వాత ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, యంగ్ పిల్లలు. కానీ ఆయన గురించి మనం మళ్ళీ అది సామాజిక వర్గం వేరే అంటారు, మళ్ళీ అది ఆయన కూడా అరగంటగా ఉన్నాడు, ఆయన కూడా కాస్త పక్కన పడదు. కానీ నేనేమంటున్నా, యూత్ కు డెఫినెట్ గా నేను పేర్లు చెప్పను, ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇట్లాంటి పాత కాపులను తీసుకొచ్చి మళ్ళీ ప్రజల మీద రుద్దొద్దు. ప్లస్ క్వాలిటీ ఆఫ్ ద పరిపాలన ఇవ్వాలంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ప్రజలను తిట్టడం, పార్టీలు మార్చడం. రాజమౌళి గారు, మీరు చెప్పే అన్ని ప్రజెంట్ ఉన్న ఏ పార్టీలో అయినా కరెక్ట్గా జరుగుతున్నాయి అంటారు? నాట్ ఓన్లీ కాంగ్రెస్, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీలో అయినా అన్ని పార్టీలు ఇలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాయని మీరు భావిస్తున్నారా? అన్ని పార్టీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. అన్ని పార్టీలను కాస్త పక్కన పెడతాం. రేవంత్ రెడ్డి గారికి ఏం అవకాశం వచ్చింది? అతిరథ మహారాజులు కాదని ఆయనకు ముఖ్యమంత్రి సీట్ వచ్చింది. నౌ హీ హ్యాస్ టు షో హిజ్ కెపాసిటీ, హిజ్ స్టైల్ ఆఫ్ ద పరిపాలన. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంట్రల్ నరేంద్ర మోడీ గారు చూడండి, యూత్ కు
ఒక అనామకు అంటే నాకు తెలిసి ఒక అనామకుడు అనుకుందాం, ఎక్కడో శ్రీకాకుళం లాంటి అంటే అటు అక్కడ ఉన్న ఒక ఆయన తీసుకుపోయి విమాన శాఖ మంత్రి చేసిండు మన తెలుగుని. అట్లాంటి యూత్ కి అవకాశం ఇస్తే మన రేవంత్ రెడ్డికి ఒక ప్రజల్లో ఒక స్టాండర్డ్ వస్తుంది. పాపం మొన్నటి దాకా రేవంత్ రెడ్డికి ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఈ మంత్రివర్గం కూర్పులోనైనా కొంచెం ఆయనకు పాపం చాలా ప్రెషర్స్ ఉంటాయి. అటు సెంట్రల్ ఉంటుంటది, ఇటు ఇక్కడ ఉన్న పాత కాపుల నుంచి ఆయనకు ప్రెషర్ ఉంటది. మళ్ళీ మీరు అన్నట్టు ఈ దరిద్రం కులాల వారిగా మతాల వారిగా ప్రెషర్ ఉంటది. కానీ కొంత లిబరలైజ్ తీసుకొని ఆయన నాకు తెలిసి ఈ మంత్రివర్గంలో కనీసం ఒక్క యువతకైనా ఒక యువకునికైనా ఆయన అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం కత్తి వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు, మీరు రాజమౌళి గారు మాట్లాడిన మాటలతో ఏకీభవిస్తారా? వారు అన్నటువంటి కులాలు మతాలకు సంబంధించి ఓవరాల్ గా కుల మతాల బేస్ లో ఇట్లా జరగడం అనేటువంటిది ఒక రకంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనప్పటికీ రాజ్యాంగంలో ఉన్నటువంటి సమన్యాయము సమాన అవకాశాలనే దానికి క్రైటీరియా కేవలం కులాలు మీదనే జరుగుతుంది. బీసీలు ఎస్సీలు ఎస్టీలు అనేటువంటి దాని మీదనే జరుగుతుంది కదా. కాబట్టి దాన్ని మనం కాదని అనలేము. ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి భారతదేశం ఏర్పడ్డప్పటి నుంచి కూడా కొన్ని కులాలకు సంబంధించిన వారు మరి అక్కడ ఎందుకు కులం అని మాట్లాడతలేరో నాకు అర్థం కాదు. ఇవాళ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉన్నటువంటి ఆయన కేసీఆర్ గారి మంత్రివర్గం కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గం కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గం కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి మంత్రివర్గం కావచ్చు, ఈ అన్నింటిలో కూడా సో కాల్డ్ అప్పర్ అంటే డామినేట్ కాస్ట్, నేను అప్పర్ కాస్ట్ కూడా అన్నాను, ఆ పదమే ఉపయోగించాము. డామినేట్ ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యమే ఎక్కువ ఉంది. ఇప్పుడు మా దగ్గర కూడా నలుగురు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మేము డెఫినెట్ గా రెడ్డి సామాజిక వర్గం నుంచి కాకుండా మిగతా సామాజిక వర్గాల నుంచి ఇవ్వాలనేటువంటిది మా పార్టీలో రాహుల్ గాంధీతో సహా అందరికీ ఉన్నటువంటి ఆలోచన, నాకు కూడా ఆలోచన, ఈవెన్ ముఖ్యమంత్రి గారికి కూడా అదే ఆలోచన ఉన్నది. కానీ ఇన్ఎవిటబుల్ కండిషన్ లో ఇప్పుడు మీరు రంగారెడ్డికి పోయినా, లేకపోతే నేను ఇందాకే చెప్పాను కదా, సీట్ల పంపకం అసెంబ్లీ సీట్ల యొక్క అలాట్మెంట్ దగ్గరనే అన్యాయం జరిగింది. ఒక్క సీటు కూడా బీసీకి నిజామాబాద్ జిల్లాలో ఇవ్వలేదు. వరంగల్ జిల్లాలో 7 సీట్లు ఉండేదంటే నాతో సహా అందరిని పక్కన పెట్టేసి ఒక సీట్ ఇచ్చినారు. అట్లాగే చాలా జిల్లాలలో అసలు బీసీల ప్రాతినిధ్యం రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఇవ్వాల్సి వస్తే రామ్మోహన్ రెడ్డినా లేకపోతే మల్రెడ్డి రంగారెడ్డినా ఇక రెడ్డిలే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ వారు అన్నట్టు దాంట్లో వారి అభిలాషకు అనుగుణంగా హైదరాబాద్ నుంచి తీసుకోవాలనుకున్నప్పుడు బల్మూరు వెంకట్ మళ్ళా ఆధిపత్య కులాలకు సంబంధించిన దాని కిందనే వస్తాడు. ఇంకోటి ఆయనది ఒక కాంట్రవర్సీ ఉంది, ఆయన కరీంనగర్కి వస్తాడా హైదరాబాద్కి వస్తాడా అనేటువంటిది ఒకటి ఉన్నది. సో ఆ సమయంలో యూత్ నుంచి నిజంగానే కావాలంటే వీ కెన్ కన్సిడర్ ది మన ఇది శ్రీ గణేష్ ని కన్సిడర్ చేయొచ్చు. ఆయన ఎస్సీ సామాజిక వర్గం, బాలిక సామాజిక వర్గము, యూత్, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం నాడు మధ్యలో కొంత యుద్ధం అయినాడు. అయినప్పటికీ కూడా దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. సో అట్లా మనము అంటే ఇంత లోతుగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ సామాజిక పరిస్థితులు అట్లా ఉన్నాయి, అన్ని పార్టీలలో ఉన్నాయి, మా పార్టీ అనే కాదు. సో ఇప్పుడు వాకాటి శ్రీహరి ముదిరాజ్ సమాజానికి సంబంధించి అవకాశం రాలేదు, గత ప్రభుత్వంలో కూడా రాలేదు. ఈ ప్రభుత్వంలో వాకాటి శ్రీహరి అనేట ఆయన 30 సంవత్సరాలు గల కాంగ్రెస్ పార్టీకి నిరంతరం సేవ చేస్తున్నాడు. ఆయనకు ఫస్ట్ పేజ్ లోనే అసలు మంత్రివర్గంలో ఇవ్వకుండా ఆ మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇచ్చినటువంటి ఏవైతే మంత్రివర్గ అభ్యర్థులు ఉన్నాయో అది అప్పర్ క్యాస్ట్ చేసినారు. ఎందుకు ఆ రోజు శ్రీహరి గారిని కన్సిడర్ చేయలేదు, లేకపోతే మా బీర్లపల్లి శంకర్ గారిని ఎందుకు కన్సిడర్ చేయలేదు, నల్గొండ జిల్లాకు పోయినప్పుడు బీర్ల ఐలను ఎందుకు కన్సిడర్ చేయలేదు? ఉన్న వాళ్ళని తక్కువ ఉన్నాం కరెక్టే, కానీ తక్కువలో ఉన్న వాళ్ళ నుంచి బీసీలను ఎందుకు పికప్ చేయలేదు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నార్థకమైనటువంటిది. మేమే ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి మా పార్టీలో ఉంది. కాబట్టి నేను ది లీడింగ్ పర్సనాలిటీ
ఫైట్ ఫర్ ది 54 సీట్స్ ఇవ్వాల మాకు అని ఫైట్ చేసిన నేను. సో ఇవాళ నేను బాధపడుతున్న, ఆ రోజు మా మాటను మన్నించి 34 సీట్లు ఇచ్చినట్టు ఉంటే ఈ పర్మిటేషన్ కాంబినేషన్. ఇప్పుడు చాలా మంది విజయశాంతి గురించి మాట్లాడుతున్నారు. మా బ్రదర్ కూడా విజయశాంతి గురించి. విజయశాంతి గారి యొక్క కాంట్రిబ్యూషన్ కాంగ్రెస్ పార్టీకి ఏందో మాకు అర్థం కాలేదు. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో, బీసీలలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళం కాదని. ఆమె తెలంగాణ కాదు, బీసీ కాదు, అయినా కూడా ఆమె ఎట్లా కోటాలు వచ్చిందో అనూహ్యంగా వచ్చింది. అది ముఖ్యమంత్రి గారు కూడా అర్థం కాకుండా వచ్చింది. సో ఇట్లాంటి పాపిరెడ్డి గారు ఈయన అన్నారు కదా, ఎవరో సడన్ గా వచ్చి దూకితే చెప్పలేము, కానీ మామూలుగా సమంజసంగా ఆలోచిస్తే విజయశాంతి గారికి కూడా అవకాశం ఉండకూడదు. తర్వాత రాజగోపాల్ రెడ్డి రాజమౌళి అన్నతో నేను ఏకీభవిస్తున్నాను. అంటే పార్టీలు మార్చి ఉన్నటువంటి వాళ్ళలో రాజగోపాల్ రెడ్డి ఒకడు. రాజగోపాల్ రెడ్డి అన్న అంటే వెంకటస్వామి గారు ఒక్కొక్కసారి ప్రతి పార్టీకి కూడా ఇలాంటి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించేప్పుడు కత్తి మీద సాములాగా ఉంటుంది. వ్యూహంలో భాగంగా ప్రతిపక్ష పార్టీలను కొందరు కట్టడి చేసే విషయంలో భాగంగా విజయశాంతికి ఇచ్చారేమో అనుకోవచ్చా సార్? ఇప్పుడు కట్టడి చేసేదంటే ఫీల్డ్ మీద ఉన్నటువంటి కత్తింకర్ సార్ అంటూ కన్సిడర్ చేయాలి సార్. ఫీల్డ్ మీద మేము ఉన్నాం. ఆమె కాంట్రిబ్యూషన్ ఇక్కడిది. ఆమె ఎక్కడ పోరాటం చేసింది మా కాంగ్రెస్ పార్టీ పక్షాన. లాస్ట్ మినిట్ లో ఆశ్రయం కోసం ఇక్కడికి వచ్చినారు. సీనియర్ మోస్ట్. ఇప్పుడు నేను నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే, ఎంపీ టికెట్ ఇవ్వలే, మినిమం ఇది చైర్మన్ కన్సిడర్ చేయలే. మరి ముఖ్యమంత్రి గారిని ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు నేను దేశమంతా తిరిగి పని చేస్తున్నా సార్. ఇలా తెలంగాణ మా పాపిరెడ్డి సార్కి తెలుసు, రాజమౌళి అన్నకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి పెద్దలకు తెలుసు, ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కత్తి వెంకటస్వామి తెలియనోడు ఉన్నాడా ఈ రాష్ట్రంలో? తెలంగాణ ఉద్యమ బిడ్డగా కూడా కన్సిడర్ చేస్తే, ఇప్పుడు విజయశాంతి గారిని తెలంగాణ ఉద్యమ బిడ్డగా మనం కన్సిడర్ చేస్తే కత్తి వెంకటస్వామి కూడా కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి ఇదంతా జరగలేదు. సడన్ గా కొన్ని పారాషూట్స్ వస్తాయి. దానికి నేను అధిష్టానాన్ని కూడా ఏం తప్పుపడతలేను. వాళ్ళ ఇన్ఎవిటబుల్ కండిషనో లేకపోతే లాబింగ్ ఏదో జరిగింది. కానీ నేనేమంటున్నానంటే పాపిరెడ్డి గారితో 100% నేను ఏకీభవిస్తున్నా. యూత్ విషయంలో కూడా రాజమౌళి అన్నతో నేను ఏకీభవిస్తున్నా. మా పార్టీకి భవిష్యత్తు దృష్ట్యా యూత్ కన్సిడరేషన్ చేయాల్సిందే. తర్వాత 6 వ్యక్తులలో ఇప్పుడు కూడా నేను ఏ కారణమైనా ఎవరైనా ఏమనుకోని అండి సార్, నా మీద చర్యలు తీసుకున్నా పర్వాలేదు, కానీ ఇప్పుడు కూడా 1.5 year తర్వాత ప్రజలందరి నుంచి, ప్రతిపక్షాల నుంచి మా ఎఫిషియన్సీని, మా పార్టీ యొక్క ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తున్న ఈ సమయంలో కూడా 6 వ్యక్తులు కాకుండా మరో ఇంకో 2 వ్యక్తులు ఆప్తం అనేటువంటిది సమంజసం కాదు. ఇది నేనైతే వ్యక్తిగతంగా ఒప్పుకొని. వెంకటస్వామి గారు, మీలో ఇంత ఆక్రందన కనబడుతుంది. వెంకటస్వామి గారు, ఇంత ఆక్రందన కనబడుతుంది, ఇంత భావోద్వేగం కనబడుతుంది. మరి అధిష్టానానికి లైక్ ముఖ్యమంత్రి వరకు అయినా, లేదంటే మంత్రులు, సహచర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకైనా మీరు మీ కోరికని తెలియపరిచారా ఎప్పుడన్నా? నేను ఆల్రెడీ పర్మిటేషన్, కాంబినేషన్, జిల్లా రిప్రజెంటేషన్, తర్వాత అది సామాజిక వర్గాలు, యూత్, దీనికి సంబంధించి నేను దాదాపుగా 2 మాసాల క్రితమే నేను రాహుల్ గాంధీ గారికి మెయిల్ పెట్టాను, మా మేడం గారికి మెయిల్, అది సోనియా గాంధీ గారికి పెట్టాను, ఖర్గే గారికి పెట్టాను, వేణుగోపాల్ గారికి పెట్టాను, మా ముఖ్యమంత్రి గారికి విన్నపం చేశాను, మా పిసిసి ప్రెసిడెంట్ గారికి చేసినాము. కాబట్టి నేనుగా పార్టీ ప్రభుత్వం పార్టీ కష్టపడి మేము 10 ఏళ్ళు కొట్లాడి తెలంగాణలో రక్తం దారబోసి తెచ్చినామండి. ఆ ప్రభుత్వాన్ని సవ్యంగా నడిపించాల్సిన బాధ్యత, నడిపించి ప్రజల మెప్పు పొందాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మా ఆవేశం మాకు రాలేదని కాదు, నా వ్యక్తిగతంగా రాలేదని. కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల కార్యకర్తల కొట్లాట తర్వాత రాజకీయంగా ఉక్కుపాదం పెట్టింది మా మీద. మా పాపిరెడ్డి అన్న కూడా అక్కడ ఉండేదా కొద్దిగా ఎంజాయ్ చేసి ఉండొచ్చు, కానీ మా మీద ఉక్కుపాదం పెట్టినారు. కత్తి వెంకటస్వామి is the one person who has raised a voice against the కేసీఆర్. మే 2015 నుంచే స్టార్ట్ చేసిన నేను ఇది 1,00,000 ఉద్యోగాల లడాయి పేరుతో తిరిగింది మేము. తర్వాత ఆ ట్యాగ్ ను కోదండరామ్ సారు హైజాక్ చేసుకున్నాడు, కానీ 1,00,000 ఉద్యోగాల లడాయి అని కత్తి వెంకటస్వామి, తెలంగాణ లెక్చరర్ ఫోరము మేము చేసినాం కదా సార్. సో కాబట్టి మా ఒకటే ఉద్దేశం, నా వ్యక్తిగతంగా కానీ
అనేక మంది నాలాంటి కార్యకర్తలు అక్కడ కూర్చుని మా సోదరులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బదనం కావద్దు. ఇందాక రాజమౌళి అన్నట్టుగా గ్రాఫ్ పడిపోవద్దు, గ్రాఫ్ పెరగాలనంటే యూత్ కానీ తర్వాత మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళు మంత్రివర్గంలో రావడము, సామాజిక వర్గాల వారిగా ఇప్పుడు మున్నూరు కాపులకు ఏది మంత్రివర్గంలో స్థానం లేదని ఇదేవరో ఆయన వచ్చాడు కదా మా దగ్గరికి, ఎవరు దానం నాగేంద్ర అని ఒక ఆయన వస్తే ఆయనకి ఇవ్వాలని ఒక పెద్ద చర్చ జరిగింది. అట్లాగే మొన్న ఎమ్మెల్సీగా ఉన్న సస్పెండ్ అయినటువంటి మల్లన్నకి ఇవ్వాలని జరిగింది. నేనైతే చెప్తున్నా ఆది శ్రీనివాస్ గారు నాట్ కాంట్రవర్షియల్ అక్కడి నుంచి ఇవ్వండి. ఒకవేళ మున్నూరు కాపునే కన్సిడర్ చేయాలని అంటే ఒక నాన్ కాంట్రవర్షియల్ పద్ధతి ఇవన్నీ కూడా మేము సజెస్ట్ చేసినాము. అధిష్టానము దీని మీద దృష్టి పెట్టిందని కూడా నాకు నమ్మకం ఉన్నది. సో దీని మీద చర్చ మీరు చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న సాధ్యమైనంత తొందరగా ఎటువంటి నిర్ణయాన్నైనా మీరు మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో కట్టుబడి ఉంటారా మీరు? సార్ 100% పార్టీ యొక్క నిర్ణయానికి కట్టుబడే ఉంటాను. కానీ పార్టీ నిర్ణయంలో తప్పుంటే కూడా అడుగుతాను. రైట్ రైట్ నాకు హక్కు ఉంది. నా పార్టీని సరి చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నా ముఖ్యమంత్రిని సరి చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. దాన్ని వాళ్ళు ఎవరైనా వ్యక్తిగతంగా తీసుకుంటే తప్పు. నేనేమంటే ఎట్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ అండ్ ద తెలంగాణ పీపుల్ ఐ కెన్ క్వశ్చన్ ఎట్ ఎనీ కార్నర్ ఎనీబడి. దట్ మే బి రాహుల్ గాంధీ, దట్ మే బి రేవంత్ రెడ్డి గారు, దట్ మే బి నేను తప్పు చేస్తే కూడా నన్ను ఆత్మహత్య చేసుకుంటారు తప్పనిసరిగా. నాకు అల్టిమేట్ కావాల్సింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే కొట్లాడిన ఉద్యోగాన్ని 11 సంవత్సరాల సర్వీస్ ను వదిలిపెట్టిన మా బాబు సార్ నన్ను తిట్టినాడు, ఎందుకు రిజైన్ చేస్తున్నావు అని కొప్పాడు నన్ను. సో ఆయన ఈజ్ మై గురు, సో ఎందుకు రిజైన్ చేస్తున్నావు అన్నాడు. కానీ తెలంగాణ ప్రజల కోసమే, తెలంగాణ ప్రాంత యొక్క ఆకాంక్షల కోసం కొట్లాడి 11 సంవత్సరాల ఉద్యోగాన్ని వదిలిపెట్టి నేను తెలంగాణ కోసం కొట్లాడినా. కేసీఆర్ మోసం చేసినాడు. మరి కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చి నర్సంపేటలో నిలబెడితే ఇదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మిత్రులు ఆయన నన్ను వ్యతిరేకించి నా ఓటమికి కారణమైనారు. దాని మీద చర్యలు జరగలే. అయినా కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయినారు. బికాస్ ఐఎమ్ ఐడియాలజికల్లీ నేను కాంగ్రెస్ పార్టీతో ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నిలబడాలి, అట్లాగే ప్రజల సంక్షేమాన్ని ప్రధాన ఏజెండాగా ముందుకు నడవాలా. ఇక్కడ పరిమితి అంటే ఎవరి ఒత్తిడికో తల వచ్చి ఇక అన్నకిచ్చుడు, తమ్మునికిచ్చుడు, భార్యకిచ్చుడు, ఇంకెవరికో ఇచ్చుడు ఇది కాదు సార్. నేను ఈ ముఖ్యమంత్రి గారు 2వ సీటు పోటీ చేస్తున్నప్పుడు కూడా వద్దు, పోటీ చేయొద్దు అని చెప్పిన. నేను ఇవాళ దాని మీద నా మీద కాంప్లైంట్ కూడా పోయింది. నాకు తెలుసా విషయం. ముఖ్యమంత్రి గారు కామారెడ్డి నుంచి పోటీ చేయడం అనవసరం అన్న. ఎందుకంటే నాలాంటి సీటు ఒక్కటే గతి లేదు నాలాంటి వాళ్ళకు. కానీ ఆయన 2 సీట్లు ఎందుకు పోటీ చేయాలని అడిగినాం మేము. సో అంత ఫేర్ గా మేము ఉన్నాము. మా అల్టిమేట్ ఏం అక్కడ కూర్చున్న మా మిత్రులైనా నాదైనా ఈవెన్ పాపరేట్ సార్ కూడా మా రాజే అందరిది రాజమౌళి గారు చేసేటువంటి సజెషన్ కూడా కాంగ్రెస్ తెలంగాణ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు అందుబాటులో ప్రజల అవసరాలను తీర్చి సంక్షేమం తీర్చి సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఉండాలి. కానీ ఎవరి ఒత్తిడికి తలవకూడదని ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రైట్. పాపిరెడ్డి గారు, కత్తి వెంకటేశ్వర స్వామి గారి మాటలతో ఏకీభవిస్తారా? ఇప్పుడు ఒకటి లక్ష్మీనారాయణ గారు, వెంకటస్వామి గారు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా విషయాలు వాళ్ళు స్పందించారు, మాట్లాడారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడే మన ఆలోచన ఇదంతా కూడా అక్కడ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్న పార్టీ కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏ ల్యాబ్. ఇప్పుడు ఇక్కడ అందరం కూడా మనం గమనించాల్సింది ఏంటంటే అంత ల్యాబీస్ నడుస్తున్నాయి. మొత్తం కుటుంబాల పరిపాలన మీకు ఇష్టం ఉన్నా లేకున్నా, నాకు ఇష్టం ఉన్నా లేకున్నా, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక 40 నుంచి 50 కుటుంబాలు. ఏ కులంలోనే కానీ, అది ఎఫ్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ. మనం ఒకసారి ముఖ చిత్రం చూస్తే తెలంగాణ ఒక 40 నుంచి 50 కుటుంబాలే గత 30 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నది. రేపు వచ్చే పరిపాలనలో కూడా అవే దాదాపు ఉండేటట్టు కనబడుతున్నాయి. కాబట్టి ఇటువంటి కుటుంబాల పరిపాలన, ఇటువంటి ఈ పాత తరాలు, భార్య, భర్త, కొడుకు, తమ్ముడు, అల్లుడు, ఈ కుటుంబాలు. ఉదాహరణకు వెంకటస్వామి, నాకు చెన్నూరు, వివేక వెంకటస్వామి గారి గురించి మాట్లాడతాను. వివేక వెంకటస్వామి గారు అన్న ఎమ్మెల్యే, వివేక వెంకటస్వామి ఎమ్మెల్యే, వివేక వెంకటస్వామి కొడుకు ఎంపీ, మళ్ళీ ఆయన మంత్రి.
అంటే ఇప్పుడు ఈ ఎస్సీ కులాల నుంచి వెళ్ళి కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ మొత్తం చేస్తున్నాయి, ఎస్టీ కులాల నుంచి వెళ్ళి కొన్ని కుటుంబాలు చేస్తున్నాయి, బీసీ కులాల నుంచి వెళ్ళి ఉన్నాయి, ఎఫ్సీ కులాల్లో కూడా కొన్ని కులాలు మాత్రమే ఈ పెత్తనం చేస్తున్నాయి, రాజ్యం చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడున్న మన డెమోక్రసీ గురించి మాట్లాడకుండా ఈ మనం ప్రజాస్వామ్యము తర్వాత ఏదైతే సామాజిక న్యాయము ఇవన్నీ కూడా మనం ఇందాక రాజమౌళి గారు కూడా ఇప్పుడు మీరు ఏదైతే ఉద్దేశం చెప్పారో రాజమౌళి గారు ఇందాక చెప్పింది కూడా అది ఓవరాల్గా చూస్తే రాజ్యాంగంలో కూడా కొన్ని సవరణలు జరగాల్సిన అవసరం ఉందంటారా? రాజ్యాంగంలో ఇప్పుడు చాలా ఉన్నాయండి. రాజ్యాంగంలో సవరణలు ఉన్నాయి, ప్రజాస్వామ్యం ఉన్నది, చట్టాలు ఉన్నాయి. వాటిని అమలు చేసేంత చిత్తశుద్ధి కానీ ఆ నాయకత్వ పటిమ కానీ లేకపోతే నాయకత్వం యొక్క చొరవ కానీ నేను ఈ కాంగ్రెస్ని అంటలేను. అన్ని పార్టీలు కూడా నేను ఇప్పుడు చెప్పే విషయం కూడా అన్ని పార్టీలు కూడా ఇట్లే ఉన్నాయి దాదాపుగా. పైన బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ అట్లే ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ అట్లే ఉన్నది, బీజేపీ రేపు అధికారంలో వస్తే కూడా వాళ్ళకి అదే చేస్తారు కావచ్చు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది అంతకుముందు తెలుగుదేశం కూడా గట్లే ఉండే. కాబట్టి వ్యవస్థ ఏంటంటే ఇవన్నీ కుటుంబాల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు. దీనిలో ప్రజలకు పెద్దగా స్థానం లేదు, జెండాలు మోసే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ స్థానం లేదు. వాళ్ళు ఎంతసేపు జెండాలు మోయాల్సిందే, ఫ్రస్ట్రేషన్లో ఎక్కువ తక్కువ అంటే సస్పెండ్ కావాల్సిందే, ఏడవలసిందే తప్ప వాళ్ళకేం పెద్ద న్యాయం వచ్చే పరిస్థితులు ఇక్కడ లేవు. వచ్చే అవకాశాలు కూడా నాకైతే కనబడతలేదు. ఎందుకంటే నేను ఏదో యుటోపియన్ అంటే గిట్ల జరగాలి గట్ల జరగాలి అని ఒక రాజకీయ విశ్లేషణగా లేని విషయాలను ఆపాదించలేదు, ఉన్న విషయాల గురించే మాట్లాడదు. కాబట్టి ఇవాళ ఇప్పుడు విజయశాంతి గురించే మాట్లాడండి. విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ ఎందుకు ఇచ్చారు వెంకటస్వామి గారు, శివలాల్ యాదవ్ ఇద్దరు చెప్పండి మీరు. ఏ లెక్క ప్రకారం వచ్చింది ఆమెకు ఎమ్మెల్సీ? ఎంతమంది లేరు, ఎంతమంది జెండాలు మోసిన వాళ్ళు లేరు, ఎందుకు వచ్చారు? మంచిగా శివలాల్ యాదవ్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం విజయశాంతికి వస్తుందని చెప్తాను కథం అంటే వస్తుంది. ఇక అది దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఇన్ తెలంగాణ. ఈ స్టేట్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ లీడర్షిప్ ఏమి సంకేతాలు ఇస్తుంది ప్రజలకు? అది ఏం చెప్పదలుచుకున్నది దీనికోసం? పాపిరెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడే శివలాల్ గారు విజయశాంతి గారికి ఇవ్వడానికి అప్పుడులో వ్యతిరేకించారు ఆయన. మీకు గుర్తే ఉంటుంది, మీతో కూడా మాట్లాడారు. నేను వ్యతిరేకించిన శివలాల్ యాదవ్ గారు ఇచ్చిందంటలేను. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు శివలాల్ యాదవ్ గారు జేబుల నుంచి టికెట్ తీసి విజయశాంతి వాళ్ళు ఇద్దరు కాంగ్రెస్ ప్రతినిధులుగా కూర్చున్నారు. నేను కూడా కొంతమేర కాంగ్రెస్ సంబంధించిన వాడిని. కాబట్టి ఇప్పుడు విషయాలు ఏంటంటే అసలు ఏం జరుగుతున్నది అనేది ఎవరికి తెలియదు. రేపు ఏం సర్ప్రైజ్లు వస్తాయి నాకైతే. వీళ్ళు అనుకున్న మీ లిస్టులు కూడా పోయి రేపు ఏ డార్క్ కార్డ్స్ ఎక్కడ ఎమర్జీ అవుతుందో ఎవడొస్తాడో ఏమవుతుందో కూడా తెలియదు. కాబట్టి ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడు అన్ప్రిడిక్టబుల్. ఆ టికెట్స్ అట్లే వస్తాయి, మంత్రులు అట్లే వస్తారు, రాజకీయ అధికారం అట్లే ఉంటుంది. కాబట్టి అందుకోసం ఇవాళ మేము ఇంత కష్టపడి నేను 6 నెలలు తిరిగిన టీఆర్ఎస్ రాజీనామా చేసి ఇప్పుడు నా అటువంటి ఈ పరిపాలన చూస్తే అసలు ఈ కాంగ్రెస్ పరిపాలన ప్రజలను ఏం చేయబోతున్నది, ఏం జరుగుతున్నది అనేది కూడా పెద్ద చర్చ జరుగుతున్నది. ప్రజలలో కూడా ఒక విధమైన నైరాశ్యము, ఒక విధమైన భయం కూడా ప్రభుత్వం మీద జరుగుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కన్ను తెరిచి ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలు ఉన్నారు, ప్రజల కోసం మా ప్రభుత్వం ఉన్నది, మేము ప్రజలను పట్టించుకోవాలనుకుంటే కొంత మెరుగైన పరిపాలన వస్తుంది. ఇవాళ నేను ఇవాళ చెప్తాను, ఎల్ఆర్ఎస్ కోసం నాకు ఒక ప్లాట్ ఉంటే ఎల్ఆర్ఎస్ కోసం పోతే ఆ సైట్ ఓపెన్ అయితే లేదు. ఆయన మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటారంటే 31 తర్వాత మేము ఈ 25% ఏదైతే ఇస్తున్నామో అది మేము ఇవ్వము. అసలు వెబ్సైట్ ఓపెన్ అయితే లేవు. 25% ఏమో ఒక మంత్రి రెవెన్యూ మంత్రి అన్న తర్వాత ఈ ప్రభుత్వం యొక్క అసలు ఏమైనా కోఆర్డినేషన్ ఉన్నదా, అసలు వ్యవస్థ నడుస్తున్నదా? నాకైతే ఇవాళ మొత్తం తిరిగిన దాదాపు 4 గంటలు తిరిగిన 4 గంటలు తిరిగితే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిన వెబ్సైట్ ఓపెన్ అయితే లేదు. ఇది ప్రభుత్వం యొక్క ఇవన్నీ కూడా కాబట్టి ఒకటేంటంటే ఇవాళ మంత్రివర్గం విస్తరణ అనేది అది ఏ కులాలకు ఇస్తారు, జిల్లాలకు ఇస్తారా, ఇవన్నీ ఒక సమస్య అయితే ప్రజలను పట్టించుకొని ప్రజల గూడు ప్రజలకు పరిపాలన మంచిగా ఇచ్చి అందించే మంత్రివర్గం వస్తే సంతోషం, లేకపోతే కాంగ్రెస్ కర్మ. రైట్. శివలాల్ గారు కంక్లూడ్ చేయండి. శివలాల్ గారు అయితే లక్ష్మణ గారు మొత్తం ఉన్న పరిస్థితి అది. కత్తిరెడ్డి వెంకటరెడ్డి, కత్తి వెంకటస్వామి గారు అయినా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నామని ఆయన గోడు చెప్పుకుంటూ గతంలో ఇప్పుడు మీరే గుర్తు చేస్తున్నారు. విజయశాంతి గారికి కానీ గతంలో ఎమ్మెల్సీ ఇచ్చిన వాళ్ళందరి మీద కూడా నేను అపోజ్ చేస్తున్నా. ఎందుకంటే పార్టీకి ఎవరైతే అంకిత భావంతో పనిచేస్తుండ్రో వాళ్ళని పక్కన పెడుతుండ్రు, ఎవరైతే బ్యాక్డోర్ ఎంట్రీ ఉందో లేకపోతే చెంచాగిరి చేస్తుండ్రో వాళ్ళకి మటుకు అవకాశాలు ఇస్తున్నా అనేది నేను లైవ్ లో చెప్పడం జరిగింది. అదే విషయము ఇప్పుడు వెంకటస్వామి గారు కూడా చెప్పడం జరిగింది. పాపిరెడ్డి గారు అయితే మొదటి నుంచి మా కాంగ్రెస్ పార్టీ అభిమాని కానీ ఆయన కూడా వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకంటే పార్టీలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనేది ఒక నినాదంతో మనం ముందుకు పోవడం జరిగింది.
ఆ మార్పు అనేది ప్రజలకు బెనిఫిట్ లో చూపించాలనేది మా ఆలోచన. రేపు ముఖ్యమంత్రి గారు కూడా బహుశా అదే ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్ కొలువ, బడ్జెట్ ఏదైతే కొరత ఉందో ఆ బడ్జెట్ కొరత వల్ల కూడా ప్రాబ్లం జరుగుతుంది అని. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే హైకమాండ్ ఎవరి మాట వింటుంది అనేది మా వెంకటస్వామి గారు కూడా చెప్పాలి. ఎందుకంటే వెంకటస్వామి ఆల్రెడీ నేను ఆన్లైన్ లో రాహుల్ గాంధీ చెప్పిన, అది చెప్పినా, ఇది చెప్పినా అంటూ వెంకటస్వామి గారికి నేను ఒక విన్నపం, గతంలో 2012 హైకమాండ్ కి నేను మెరిట్స్ అండ్ డిమెరిట్స్ రాస్తే ఈవెన్ హైకమాండ్ హాస్ గివెన్ అప్రిసియేషన్ లెటర్స్ ఫ్రమ్ సెంట్రల్. ఆల్ ఇన్ఛార్జెస్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అప్పట్లో ఉన్న ఇన్ఛార్జీలు అందరూ కూడా నాకు ప్రశంసిస్తూ లెటర్లు రాయడం జరిగింది. అది నేను ఖాళీ ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలా, అంతకు మించి ఇంకేం చేసేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఎవరైనా బ్యాక్ డోర్ వచ్చిండు, మంత్రికి తెలిసినోడు మంత్రి పిలుచుకుంటాడు, ఎమ్మెల్యేకి తెలిసినోడు ఎమ్మెల్యే పిలుచుకుంటాడు, ముఖ్యమంత్రికి తెలిసినోడు వాళ్ళ మనిషిని పెట్టుకుంటాడు. ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారు? మీ అసొంటి వాళ్ళు, నా అసొంటి వాళ్ళు ఖాళీ మన ఎక్స్పీరియన్స్ చెప్పాలా, పార్టీలో ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాం అనేది ఉంది. రైట్. రాజమౌళి గారు కంక్లూడ్ చేయండి సార్. అదే నేను ఇందాక మన మిత్రుడు పాపిరెడ్డి గారు అన్నట్టు మా ఇద్దరి అభిప్రాయాలు దాదాపు ఒకే రకంగా ఉన్నది. మేమేమో ప్రజల కోసం ఆలోచిస్తాం, వీళ్ళేమో రాజకీయాల గురించి, పార్టీల గురించి ఆలోచిస్తే ప్రజలు బాగుపడదు. రాజకీయ పార్టీలు బాగుపడతాయి, వ్యక్తులు బాగుపడతారు. ఇక్కడ వ్యక్తులు బాగుపడద్దు, రాజకీయ పార్టీలు బాగుపడద్దు, కేవలం ప్రజలు బాగుపడాలి. ఇవి చాలా విరుద్ధమైన అంశాలే. కాకపోతే కొంతైనా మీరు న్యాయం చేయండి. మీ పార్టీలను బాగుపరచుకోండి, డొనేషన్ తీసుకోండి, మీ కుటుంబాలను పోషించుకోండి, కానీ ప్రజలను కూడా ఒక కంట చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అన్నిటిని మించి భారతదేశం యువతతో నిండుకున్న భారతదేశం, ప్రస్తుతం నవ యవ్వనంగా ఉన్న భారతదేశం. దీన్ని ప్రోత్సహించాలంటే డెఫినెట్ గా యువతకు అవకాశం ఇవ్వాలి. ఇంకా పాత కాపులు పట్టుకొని, పాతలను పట్టుకొని వ్యవసాయం చేస్తా అంటే అది నడవని పని. మళ్ళీ కులాలను పట్టుకొని వాళ్ళని సంతృప్తిపరచాలంటే కూడా అది కొన్ని రోజులే నడుస్తుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది మళ్ళా మేము బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నామని, కానీ వెనుక వాళ్లకు 2 శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు ఎట్లా అంటే ఒకటేమో బీఆర్ఎస్ నుంచి, ఒకటేమో బీజేపీ నుంచి. వీళ్ళు సరి అయిన నిష్పక్షపాతమైన నిజాయితీతో కూడుకున్న పరిపాలన అందిస్తేనే నెక్స్ట్ వీళ్ళు ఏమైనా మనుగడ సాగిస్తారు రాబోయే రోజులలో. లేదంటే శంకరగిరి మాన్యాలు తప్పవు. మన మిత్రుడు అన్నట్టు పాపం ఆవేదనతో అన్నాడు శివలాల్ గారు, కరెక్ట్. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది నిజాయితీ పనులు ఉండొచ్చు, కానీ మళ్ళీ అదే పాత కాపులకు ఇచ్చి, మళ్ళీ అదే కులాల వారిగా, మళ్ళీ అదే కుటుంబాల వారిగా. ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేస్తున్నాను నేను, పాపిరెడ్డి గారు అన్నట్టు అదే కాకా ఉన్నాడు కదా పెద్ద మనిషి, ఆయన కుటుంబం ఉండాలా, ఇంకా దళితులు ఎవరు లేరా? ఆ తర్వాత అదే రెడ్డి సామాజిక వర్గం రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ అన్న ఉన్నాడు ఇంతకుముందు మినిస్టర్, మళ్ళీ ఇప్పుడు ఆయననే ఉన్నాడు, మళ్ళీ తమ్ముడికి మినిస్టర్. ఏంది ఇదంతా? ఇంకా తెలంగాణలో జనాలే లేరు, ఎమ్మెల్యే లేరు, యువకులు లేరు, ఎవరు లేరా? కాంగ్రెస్ పార్టీని చిట్టి దుమ్మెత్తిపోయిన వాళ్ళే. ఇక మీరు రాజకీయం మాట్లాడద్దు మిత్రమా. ఇక్కడ నేనేమంటున్నా, యువతని ఎంకరేజ్ చేయాలని అంటున్నా నేను. ఏదేమైనప్పటికీ చాలా రోజుల తర్వాత ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ ఏకతాటి మీద కనబడుతున్నారు ఈరోజు ప్రజలకి, మాకు అందరికి. ఎస్, ఎనీహౌ మిత్రుడు ఇంకా సమయంతో ఆలోచించి కనీసం ముఖ్యమంత్రి గారు తమకున్న విచక్షణతోని మంత్రివర్గం, నాకు తెలిసి ఆల్మోస్ట్ అలా అయిందో లేదో తెలియదు, కానీ కాకపోతే మాత్రం ఒక మంచి డిసిషన్ తీసుకుంటాడని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. రైట్. ధన్యవాదాలండి రాజమౌళి గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు శివకుమార్ లాల్ గారు. ధన్యవాదాలండి కత్తి వెంకటస్వామి గారు. ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం దగ్గర పడింది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగాలని భావిస్తున్నారు. ఉగాది పండుగ రోజునైతే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ వర్గాల ప్రకారం పూర్తి స్థాయిలో మంత్రిమండలి ఏర్పడే అవకాశం లేదని, అలాగే విస్తరణలో కొన్ని బెర్తులు కూడా పెండింగ్లో ఉంచాలని భావిస్తుందట. మరి చూడాలి. సామాజిక వర్గాల్లో కూడా చూస్తుంటే ఎస్సీ, బీసీ, రెడ్డి, మైనారిటీ వర్గాల నుంచి తీసుకోనుందట. ఒక్కొక్కరికి కేబినెట్ విస్తరణలో చోటు కల్పించనుంది. ఇక వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, వాకిట శ్రీహరి,
మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలా పేర్లు అయితే కన్ఫర్మ్ అయినాయి అంటే తెలుస్తున్నాయి. కానీ ఏదైతే వీళ్ళ కుటుంబాలకే కాకుండా ఇంకెవరూ లేరా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న వేళ మరి చూడాలి కాంగ్రెస్ పార్టీ ఎవరిని పేరుని అయితే ముందు ప్రకటిస్తుంది, ఉగాది రోజు ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేది మరికొన్ని రోజుల్లో మనకి తెలిసే పరిస్థితి ఉంటుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఏనా. నమస్తే. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క